brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా శంకుస్థాపన చేసిన సబ్ స్టేషన్ శిలా ఫలకాన్ని ధ్వంసం చేశానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో చెప్పారు. క్యాంప్ ఆఫీస్ కోసం అధికారులు స్థలం ఇవ్వట్లేదు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఈద్గా గ్రౌండ్లో సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు అని అన్నారు. ఆయన గ్రౌండ్ పక్కన ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ దాన్ని సబ్ స్టేషన్ కోసం తీసుకోలేదు అని ఆరోపించారు. తన ప్రమేయం లేకుండా సబ్ స్టేషన్కి శంకుస్థాపన చేశారన్నారు దానం. అధికారుల మీద తాను ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది, కానీ ఆ నోటీసు ఇచ్చినా ఫలితం ఉండదు అని తనకు తెలుసు అని చెప్పారు దానం నాగేందర్. తనకు వేరే ఆప్షన్ లేకే శిలా ఫలకాన్ని పగలగొట్టాను అంటూ చెప్పారు దానం నాగేందర్. నంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీది చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష.